కోరుట్ల నియోజకవర్గంలోని 2 మున్సిపల్ మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, కోరుట్ల మండలాల్లో క్రిస్టియన్లకు తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన క్రిస్మస్ బట్టల పంపిణీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సామూహిక విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి అన్ని కులాలు సమానమని, అన్ని పండుగలను సమానంగా చూస్తూ అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని అన్నారు. జాగ్రత్తగా ఉండాలని చెప్తూ దృష్టి దిక్కు చూసుకుంటా మనం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ మరొకసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా ఆడిట్ పాస్టర్స్ ఏంటంటే ప్రతి క్రిస్మస్ అంటే మా ఇతర పాస్టర్స్ వెళ్తున్నారు. చాలా శుభ పరిణామం. చిన్నప్పుడు హాస్టల్ మొత్తం చిన్నప్పటి నుంచి హాస్టల్ పోయింది. 3 పండుగలు కంపల్సరీ. ఏ పండుగ ఏ మతం ఏ కులం మాకు ఎవరు తెలియదు. ఒకటి క్రిస్మస్, 2వది దసరా, 3వది దసరా. అందరినీ సమానంగా క్రిస్మస్ ఎక్కువ సహాయం చేసుకోకుండా చాలా మంది 2 ఏళ్ళ కనుక ఎక్కువ సహాయం చేసుకోకుండా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఉండగలుగుతాం, అందరం ఉండగలుగుతాం. ఎవరికైనా దేవుడి మనం మొక్కుతున్నాం అంటే దేశం ముఖ్య వాళ్ళు దేశం మొక్కుతున్నారు, అల్లా ముఖ్య వాళ్ళు అల్లా మొక్కుతున్నారు, రామ ముఖ్య రామ మొక్కుతున్నారు, కృష్ణ ముఖ్య వాళ్ళు కృష్ణ మొక్కుతున్నారు. కానీ ఇవన్నీ దేవుడితోనే కలిసిన దేశమే భారతదేశం. మనందరం భారతదేశం ఉన్నాం. ఆ విధంగా మనం ఉండగలుగుతా కొద్దిగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. కులాలను మతాలను పెట్టి చిచ్చు పెట్టి ఊళ్ళో పంచాయతీ పెట్టి మధ్యలో అడ్వర్టైజ్ చేస్తున్నట్టుగా మనం జాగ్రత్తగా ఉండి దేశాన్ని కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన ముఖ్యమంత్రి గారిని కాపాడుకోవాలి. శాసనసభ్యులు మన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు గారికి మరియు ఇక్కడ వచ్చిన మాస్టర్లందరికీ, ప్రజాప్రతినిధులకు మరియు ఆఫీస్ అధికారులకు అందరికీ, వచ్చిన ప్రజానీకానికి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరియు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి పండుగను అపేక్షగా జరుపుతుంది. బతుకమ్మ పండుగ కానీ, హిందువులకు రంజాన్, ముస్లింలకు కానీ, క్రైస్తవులకు క్రిస్మస్కు అన్నింటినీ అందరూ కొత్త బట్టలు వేసుకొని సంతోషంగా గడపాలని మన తెలంగాణ గవర్నమెంట్ అందరికీ పట్టలు ప్రదానం చేస్తుంది. ఇటువంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో లేడు, ఇంతమంది కూడా లేదు. ఇంకోటి బట్టలసరి అయిపోయింది అనుకోలేదు. తాను అందరికీ శాంతి కుమారకని, కళ్యాణ లక్ష్మని, కుల మతాలకు అతీతంగా, తర్వాత పార్టీలకు అతీతంగా అందరికీ కళ్యాణ లక్ష్మి ఇస్తున్న ప్రధాన మనమందరం వెళ్ళి మన ఎమ్మెల్యే సార్ గారికి ఇవ్వగలి నాన్న కూడా నేను ఏ కులం, ఏ మతం, ఏ పార్టీ అని ఆలోచించడం అందరికీ సహాయపడుతున్న మన ప్రధాన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు సార్. వీరు అడగడాలని మన కల్వకుంట్ల సంజయ్ కూడా ప్రతి యువకుడికి ఆలోచించి ఇక్కడ ఉద్దేశ సెంటర్ పెట్టి అందరికీ ఉద్యోగాలు ఇప్పించి జాబ్ మేళ పెట్టి పోవాలని ఉద్యోగాలు చేసేది. అందరి గురించి ఆలోచించి మన సహకారం కానీ మన సంజయ్ కానీ మనం మరొకదని అందరి తరఫునే కోరుతున్నాం. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. సమానంగా పండుగ జరుపుకోవాలని చెప్పి అందరికీ పండుగ గిఫ్ట్లు, బట్టల పంపిణీ, అలాగే మంచి విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా జరుపుకొని పేదవాళ్ళు ఉన్నా కూడా హ్యాపీగా పండుగ జరుపుకోవాలని. ఈరోజు మన ఎమ్మెల్యే గారు అయ్యప్ప స్వామి రూపంలో ఉండి కూడా ఇక్కడ క్రైస్తవ సోదరుల సభకు హాజరై ఈ గంటలు కూర్చున్నారంటే ఇదే మన ఎమ్మెల్యే గారు చూస్తున్నారు. ఇక్కడ బీసీ వాళ్ళు ఆయన గుర్తున్నారు బ్రాహ్మణులు. అంటే మన తెలంగాణలో
మన కేసీఆర్ గారు సంజయ్ గారు చెప్పినట్టు కేసీఆర్ గారి పాలనలో అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఎంత ఐకమత్యంతో జరుపుకుంటున్నారు. మీరందరూ గమనించాలి. కొంతమంది మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎన్నికలప్పుడు మీరందరూ గుర్తుంచుకోవాలి. ఏ నాయకుడు అయితే పనిచేస్తున్నాడు మన సమాజానికి మన ప్రజలకు ఎవరికి బాగు పట్టిస్తున్నారు కేసీఆర్ గారు అనే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు. అలాగే మన తనయుడు సంజయ్ గారు కూడా మతాల కట్టబడిన ఇబ్బంది వెళ్ళినా కూడా ఆయన సేవ చేస్తారు. ఇంతకుముందు మన వ్యాక్సిన్ వస్తే కూడా అందరికీ కుల మత భేదం లేకుండా చిన్న పెద్ద అందరికీ కూడా ఒక 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ ఇప్పించింది. వాళ్ళందరం కరోనా బాధ నుంచి తప్పియాలని చెప్పి అలాగే ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించారు. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి చెప్తున్నా మనకు ఎవరైతే పనిచేస్తుందో ఏ ప్రభుత్వం పనిచేస్తుంది మనకు ఏ ప్రభుత్వం ఆదుతుందో గుర్తుంచుకొని దాని వెంట నడవాలని చెప్పి మీరందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం